హలో ఎవరీవన్, నేను మీ క్రాంతిచారి. మనం ఇది వచ్చేసి వీడియో ఏంటంటే భద్రాచలం పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1కి ఎట్లయితే సపోర్ట్ చేసారో పార్ట్ 2కి అట్లా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేరో మళ్ళీ ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి పార్ట్ 1 అయితే చూసిన తర్వాత పార్ట్ 2 అయితే ఓపెన్ చేసి అయితే చూడండి. అప్పుడైతే మీకు అయితే అర్థమవుతుంది. సో గైస్, మనమైతే పర్ణాచలం అయితే వెళ్తున్నాం భద్రాచలం నుంచి. సో ఇది వచ్చేసి మొత్తం పార్ట్ 2లో మీకు అర్థమైపోతుంది. సో అది వచ్చేసి ఏంటంటే మన రాముడు ఎక్కడ పుట్టిండు అంటే ఆయన కాస్ట్యూమ్, ఆయన డ్రెస్ ఎట్లా ఉండే, ఆయన ఫుడ్ స్టాంప్స్, మళ్ళీ రావణాసుడు వచ్చింది. సో అవన్నీ మొత్తం ఉన్నాయన్నమాట. సో సీతను తీసుకొని పోయేది ఉంటుంటుంది అది వీడియోలో. మొత్తం ఎంతవరకు అయితే చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు మనం మళ్ళీ కలిగితే మనం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే మా ఊరైతే మేము పోయినామో స్పాట్ అందరం, దాంట్లో ఒక మా ఫ్రెండ్ బర్త్డే అవుతుండే. సో తనకి ఒకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చలో మళ్ళీ లేట్ ఎందుకు, వీడియో కంటిన్యూ చేస్తుండండి. మనం మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. Hi guys. Entramos tú después, hermano. ఎవరో గాయస్ మాకైతే తెలియదు. ఫ్లైట్ ఎక్కని కొత్త ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. మనం ఈ రాత్రి తిరిగి ఎక్కాలంటే ముందు ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇదేంటంటే చివరిలో చెప్పాడు, ఇలా వెళ్ళండి, అక్కడ అమ్మవారి చీరకి పూజ చేసుకుంటుంది, అక్కడ తాటికాలు పెట్టుకుంటూ రండి, బస్తాల మీద రండి, అమ్మవారి చీర మీద నడుస్తారు. అక్కడ దండపెట్టుకుని ఇక్కడ రండి తల్లి, ఇక్కడ పూజ చేసి అందరూ కూడా చూడండి. ఇది సీతారాములు కాలక్షేపంగా ఆడుకునేవారు. వాళ్ళు ఆడుకునేది వామన గుంటలు అంటారు. వామన గుంటలు అంటే తెలుసా మీకు ఎవరికైనా? ఇక్కడ మన పూర్వీకులు చింతపిక్కలతో ఆడేవారు. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి తెలియాలంటే మన సెల్ ఫోన్ లో ఆడుకునే లూడో గేమ్. మనం సెల్ ఫోన్ లో లూడో గేమ్ ఆడుతున్నాం. మన పూర్వీకులు చింతపిక్కలతో ఆడేవారు. 14 గుంటలు ఉండేవి, కాకపోతే ఇప్పుడు మనకి 4 గుంటలే దర్శనిస్తున్నాయి. నాయన లక్ష్మణ, ఈ ప్రాంతం అనువుగా ఉంది, ఈ ప్రదేశంలో నా కళ్ళ ముందు ఎప్పుడు నీళ్లు పసుపుకాలు కావాలని అడుగుతుందట. ఆ లక్ష్మణ స్వామి వారు సీతారాముల వారి మనసులో కలుసుకొని అందరూ కూడా తిరిగి ఒకసారి గట్టిగా చెప్పండి తల్లి, జై శ్రీరామ్. అలా మనసులో కలుసుకొని తూర్పుదిక్కుగా బాణం వదలగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ బాణం గుచ్చుకున్న చోట నుంచే పసుపు ఒక రాళ్లతో ఉద్భవించిన జలం ఈ నది. ఒకే ఒక బాణంతో నీళ్ళని పసుపుగా తెప్పించారు. ఆ అమ్మవారి కోసం ఈ నదిని తెప్పించారు కాబట్టి ఆ స్వామివారి పేరుతో పిలుస్తారు శేషు తీర్థం అని. అమ్మవారే మొదటిగా ఈ నదిలో స్నానం చేశారు కాబట్టి ఆ అమ్మవారి పేరుతో కూడా పిలుస్తారు సీతమ్మ వాగని. అలా 365 రోజులు ఆ 2 పేర్లతో నిత్యం ఆ కొండ నుంచి ఆరకుండా ఆగకుండా Apa kali? Tapi saya di dewa. Ah?